కలుషిత నీరు తాగడం వల్ల 50 మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో జరిగింది. 10-11 వార్డులలో 50 మందికి పైగా బాధితులు వాంతులు విరేచనాలతో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చేరారు. మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థతతో ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ వెళ్లకుండా తప్పు మీ పరిసరాల్లో ఉందని శానిటరీ ఇన్స్పెక్టర్ పై నిందలు మోపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా నీరు వాసన వచ్చి రంగు మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మా ఊళ్ళో మాది వచ్చేసి కన్నూరు సార్. కన్నూరులో వాటర్ ప్రాబ్లం వలన మన ఒక నేతాజీ నగర్ వచ్చేసి ఒక ఏరియా, ఆ ఏరియాలో కనీసం అంటే ఒక 25 మంది 30 మంది ఓన్లీ మోషన్స్తోనే పడిపోయారు. ఏమని అడిగితే కనుక డాక్టర్లు వచ్చేసి వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. వాటర్ ప్రాబ్లం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. ఈ వాటర్ ప్రాబ్లం వల్ల మేము వచ్చేసి మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పారన్నారు. అతను కూడా వచ్చాడు శివ అనేసి. అతను కూడా వచ్చింది కనుక అతను మీ ఇంట్లో కాడ మీ ప్రాబ్లం పెట్టుకొని మమ్మల్ని మాట్లాడుతున్నారని మీరు అన్నారు. అతను కూడా అంటున్నారు. మా ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో 3 ఉడిపోయారు సార్. ఒక్కరు ఉడికే డిశ్చార్జ్ కదా, ఒకరికి తగ్గలేదు. వచ్చేసి ఇప్పుడు 3 రోజులు అయింది. హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో బిల్లులు కట్టలేక మా ప్రాణాలు మోర్సయ్య గిరిలు మా ఉండే ఏమో బంగారం అంటే బ్యాంకులలో పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి కట్టాం.